సార్ తెలంగాణలో ఎటువంటి మార్పు రాబోతా ఉన్నాయి? ఇన్ఛార్జి గారు అయితే నటరాజన్ మీనాక్షి గారు అయితే వచ్చారు. ఎలాంటి మార్పులు ఉండబోతా ఉన్నాయి? జనాల్లో పోవాలి, స్కీమ్లు వాదా చేసింది అది అమలు కావాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రజా దర్బార్ పెట్టినాం కానీ అందరు పని కావాలి. కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నది పబ్లిక్కి. 10 years ఆ లంగా దొంగ గవర్నమెంట్ ఉన్నప్పుడు బట్టెబాజ్ పనులు చేసినారు, బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేస్తుంది అని ఆ నమ్మకంతో మాకు పవర్ ఇచ్చినారు. సో దానిలో పబ్లిక్ పని కావాలి, అదే మా బాటమ్ లైన్. అంటే దానికోసమే కాంగ్రెస్ పార్టీ ప్రజలు పని చేస్తే అన్ని ఎలక్షన్లు గెలుస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, రైట్, మున్సిపాలిటీ వస్తున్నాయి, గ్రేటర్ హైదరాబాద్ వస్తుంది. అన్నీ గెలవాలి అంటే ప్రజలు పనులు కావాలి, ఉట్టి డ్రామాతో నడవదు. అంటే మీరు ఏదన్నట్టు కాంగ్రెస్ పట్ల చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీనాక్షి గారు, నటరాజన్ మీనాక్షి గారు మరి అందుకుంటారా, ముందుకు తీసుకెళ్తారా అంటే ఏం చెప్తారు? మోస్ట్ ఆనెస్ట్ పర్సన్. ఇలా నేను ఒక మా కార్యకర్త ఫోటోలో చూపించినాడు, మేడం ట్రైన్లో వచ్చింది అంటే అది ఒక గాంధీ. సో గాంధీ తెలంగాణకి ఎంట్రీ. సో అడ్వాంటేజ్ కాంగ్రెస్, అడ్వాంటేజ్ మొత్తం తెలంగాణ. మీరు కూడా అన్నట్టు ఏదైతే రైల్లో వచ్చిందో ఇక్కడ కూడా ఫ్లెక్సీలు తీసేయాలి అన్ని ఆకాంక్షలు పెట్టి వస్తూ ఉన్న తీరుని ఎలా చూస్తూ ఉన్నారు? 100% ఇట్లనే ఉండాలి. ఎందుకు ఫుల్ హార్లు, ఎందుకు బొకేస్, కట్అవుట్లు, క్రాకర్స్, ఎందుకు వేస్ట్? పని చేయరా భయ్? ఎందుకు ఫోటోలో కనిపిస్తారా భయ్? ప్రజల గుండెల్లో కనిపి అది చెయ్యి. మొత్తం కటౌట్లు పెట్టి, ఎంత పెద్ద కటౌట్ అంటే నువ్వు అంత పెద్ద లీడర్. సారీ, ఆ ఫార్ములా ఫిరోజ్ ఖాన్కి కూడా సెట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతోంది స్థానిక ఎలక్షన్లో? 100% కాంగ్రెస్ గెలవాలి. రూలింగ్ పార్టీ ఉన్న తర్వాత గెలవకపోతే ఎట్లా అమ్మా? సో గెలుస్తాం కానీ ప్రజలు పనులు చేసుకొని, రైట్, నీతివంతంగా గెలవాలి. దొంగ పనులతో గెలవద్దు. సో పనులు చేస్తే గెలుస్తాం. హరీష్ రావు గారు అంటారు స్థానిక ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు ఓడడానికి కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది, అందుకే సర్పంచ్ ఎన్నికలు పెట్టట్లేదు అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఆపోజిషన్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకు టీఆర్పీ కావాలి చెప్తారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ ఎప్పుడు భయపడదు. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి నా ఏం మెసేజ్ అంటే, ప్రజలు పనులు చేస్తే మనం ఈజీగా గెలుస్తాం. ప్రజలు మన మీద చాలా నమ్మకం, ఆకాంక్ష పెట్టుకున్నారు, అది చేయాలి. రైట్, సింపుల్ సెక్రటరియట్లో కూర్చొని ఆ డ్రామాలు చేయవద్దు. ప్రజలు పనులు కావాలి, ప్రజలు లోపల పోవాలి, ప్రజలకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నది దానికి అడ్రస్ చేయాలి. అదే నా మెసేజ్. థ్యాంక్ యూ. జై హింద్.